హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలని పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా 2 వెరైటీ వంటకాలతో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం మనం కొత్తపేటలోని కీర్తిప్రియ గారింటికి వచ్చామండి. మరి కీర్తిప్రియ గారు ఈ రోజు మన మీ ఇంటి వంటలో ఎలాంటి వంటకాలని పరిచయం చేస్తున్నారో తెలుసుకుందాం. పదండి. కీర్తి గారు, మరి మీ ఇంటి విందులో మీరు వంటలు చేయబోతున్నారు, కొత్త కొత్త వంటలు మాకు పరిచయం చేయించబోతున్నారు. అసలు మీరు ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి. నాకు ఒక పాప ఉంది, 2 years. తనతోనే ఆల్మోస్ట్ అంత టైం సరిపోతుంది. ఓకే, సో 2 years పాప ఉంటే ఇంకా పాప 1, 2, 3 వరకు అదే ప్రాసెస్ కదా? బిజీ లైఫ్. ఓకే, అంటే ఇక్కడే ఉంటారా మీరు? ఎక్కడ ఉంటున్నారు? మేము US లో ఉంటామండి. సో యాక్చువల్లీ వెకేషన్ కని వచ్చాము. దట్టు పెళ్లిళ్ళ సీజన్ కదా. అవును. సో పెళ్లిళ్ళు అది అన్ని అవుతాయని వచ్చానండి. సో పెళ్లిళ్ళ గురించి ఇక్కడికి వచ్చారనమాట. ఓకే, ఒక 3 months ఉన్నా ఉంటున్నారు అట్లీస్ట్? ఉంటున్నానండి. 3 months ఉంటున్నారు. ఓకే, సో అంటే ఎన్ని ఇయర్స్ అయింది అమెరికాకి వెళ్ళి? 4 years అవుతానండి. 4 years అయింది. ఓకే, సో మరి వంటకాలు పరిచయం చేయబోతున్నారు. ఫస్ట్ వంటకం ఏంటి? ఇది బూందీ కర్రీ అండి. దీన్ని బూందీతో మనం తినే కారా బూందీ ఉంటుంది. అవును, కారా బూందీ. అవును, అది దాంతో కర్రీ అండి. దాంతో కర్రీయా? దాంతో కర్రీ. స్టార్ట్ చేద్దామా? సో దీన్ని స్టార్ట్ చేసే ముందు రెడీగా ఏదైనా ఉంచుకోవాలండి సైడ్కి? అక్కర్లేదండి, అన్ని ఇన్స్టెంట్ ముందుగానే మామూలుగానే తీసుకుని చేసేయడమే. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. పెట్టినా పెట్టి ముందుగా స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని, ఓకే, ప్యాన్లో ఆయిల్ వేసుకుని, అంటే మనకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలా? సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఎక్కువ ఆయిల్ అవసరం. చాలా ఈజీ కర్రీ అనుకుంటా. చాలా ఈజీ అండి. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ కర్రీ. అంటే మీరు అక్కడ ట్రై చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఇది చేసుకుంటూ ఉంటామండి. సో చాలా ఈజీ కాబట్టి త్వరగా కూడా అయిపోతుంది మనకి. ఓకే, సో మీరు అక్కడ వర్క్ చేయట్లేదా? లేదండి, చేయట్లేదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీటెక్ చేశానండి. ఓకే, సో మరి ఏంటి అమెరికాలో 3-4 years నుంచి ఉన్నారు. సో అక్కడే ఉంటారా? తర్వాత ప్లాన్ ఆఫ్ ఇంకా ఏమీ అనుకోలేదండి ప్రస్తుతానికి. ఓకే, సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే ఉంటారు? బాగానే ఉంటారండి. ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు యాక్చువల్లీ US లో 50% ఆఫ్ ఇండియన్సే అంటారు. చాలా మంది కమ్యూనిటీస్ కూడా బాగుంటాయండి. ఓకే, మధ్యలో పార్టీస్ అని అవన్నీ ఇవన్నీ బాగానే ఉంటాయి. బాగుంటుంది. సో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ గా మనకి US లో ఎక్కువ టైం పాస్ అయిపోతుంది. టైం పాస్ బాగానే అవుతుందండి. మన లాంగ్వేజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. లాంగ్వేజ్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఆయిల్ వేడెక్కినట్టుంది కదా. నెక్స్ట్ అండి, దీంట్లో ఫస్ట్ కొంచెం జీలకర్ర. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీలకర్ర తర్వాత ఆవాలు. మినప్పప్పు. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర కొంచెం వేయించి. ఓకే, సో మీరు అక్కడ రెడీ అనగానే చేసే వంటకం ఏం చెప్పండి? ఇంకా ఫాస్ట్ మీ వారు వెళ్ళిపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మీ బాబుకి ఆకలేస్తుంది, టక్కని చేసే వంట చెప్పండి. వంట అంటే లేకపోతే అంటే బ్రెడ్ అయితే త్వరగా టోస్ట్ చేసేయచ్చు అనుకున్నా. అదే చెప్తారేమో అనుకున్నారు. ఏముందని పెట్టేసి తీస్తే అయిపోతుంది. అది త్వరగా అయిపోతుంది. వేగింది కాబట్టి కొన్ని ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ అంటే ఒక నియర్లీ ఒక కప్. అంటే మనం బూందీ చేసుకునే దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోవాలండి. సో బూందీ ఎంత తీసుకుంటే దాని ప్రకారంగా మనకి ఎంత ఆనియన్స్ కావాలో అన్ని ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం కరివేపాకు ఆకులు కూడా పోపులోనే అదే దీంతో పాటు ఫ్రై అవుతాయి, ఆనియన్స్ లోనే వేసేస్తే. ఓకే, సో ఆనియన్స్ తో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం వేగింది కదండి మనకి, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం చింతపండు రసం కొంచెం. చింతపండు రసం వేస్తున్నారా? అది ముందుగానే తీసి పెట్టేసుకున్నాను చింతపండు రసం. ఓకే, మనకు కావాల్సినంత వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా కలుపుకుంటే మరీ చిక్కగా కాకుండా. ఓకే, వాటర్ వేసుకున్నా? కొంచెం వాటర్ సరిపోతుంది. ఓకే, సో కాస్త వాటర్ కూడా మనం పోసుకున్నాము. అక్కడ వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? మీ వారికి వీకెండ్స్ హాలిడేనా? అవునండి, వీకెండ్ సాటర్డే సండే హాలిడేస్ అండి. ఓకే, అంటే ఆ టైంలో ఎక్కువ ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కువ అంటే ఇంకా టైం దొరికేది వీకెండ్ కాబట్టి ఆ టైంలో గ్రాసరీస్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఇంకా మాకు పాప ఉంది కాబట్టి తన్ని పార్క్ కానీ అక్కడికి కానీ తిప్పడం, ఆడించడం సరిపోతుంది. ఓకే, ఇక్కడ మండే టు ఫ్రైడే అంతా కూడా మీరు ఆల్మోస్ట్ అంతా బిజీగా ఉంటారు. సో అండ్ బిజీ లైఫ్ కాబట్టి ఆ సాటర్డే సండే మాత్రం కొంచెం బయటకు రిఫ్రెష్ అవ్వడం, అందరం కలవడం. సో ఓకే, సో
సో నెక్స్ట్ అండి కొంచెం మరుగుతున్నాయి కాబట్టి నీళ్లు దీంట్లో కొంచెం బెల్లం అండి, చిన్న ముక్క బెల్లం, ఓకే, కొంచెం సాల్ట్, ఒక ముక్క బెల్లం వేసి సాల్ట్. సాల్ట్ అంటే ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, సో బెల్లం యాక్చువల్లీ చింతపండు పులుసులో కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అవును కొంచెం తక్కువ వేసుకుంటే సాల్ట్. ఓకే, ఇదంతా కొంచెం బెల్లం కరిగి అందులో మిక్స్ అయిపోవాలి కదా. సో మీ రిలేటివ్స్ కూడా ఉంటారు అక్కడ యూఎస్ లో? మీ చుట్టాలు ఎవరైనా? యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అక్కడే ఓన్ సిస్టర్స్? ఓన్ సిస్టర్ ఒక అమ్మాయి అక్కడే ఉంటుంది. మీ దగ్గరేనా? వాళ్ళు న్యూ హ్యాంప్షైర్ లో ఉంటారండి. అంటే ఏదైనా కూడా డ్రైవ్ లో ఒక 1 or 2 hours? డ్రైవ్ లో కొంచెం దూరమే అది, బట్ ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం మేము, అంటే లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు అప్పుడు. ఓకే, సో ఇది కరిగిపోయింది కదా? ఇది కరిగిపోయిందండి. సో ఇప్పుడు బూందీ వేసుకోవాలా? బూందీ వేసేసుకోవాలండి. సరిపోతుందా ఇంకొంచెం వేసుకోవాలి? కొంచెం సరిపోయిందా? అంటే మనం చేసుకున్న ఆ గ్రేవీ ఆ మసాలాని బట్టి మనము బూందీ కూడా వేసుకోవడం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 minutes మూత పెట్టేస్తే బూందీ ఓకే మగ్గిపోతుందండి. సో 2 minutes సరిపోతుందా అండి? 2 minutes సరిపోతుందండి. సో 2 minutes అయిపోయింది కదా. సో లెట్స్ సీ. ఓకే, సో ఇది సర్వ్ చేసుకుందామండి. సో ఇది పైన కొత్తిమీరతో కనుక గార్నిష్ చేస్తే చూడడానికి బాగుంటుందండి. ఓకే, సో తినేటప్పుడు దాంతో పాటు తినే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది చపాతీలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి. ఓకే, సో బూందీ కర్రీని మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ష్యూర్. చాలా బాగుందండి. అంటే ఇంతవరకు నేను బూందీ చాలాసార్లు తిన్నాను, కానీ బూందీ కర్రీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కానీ బూందీ టేస్ట్ అండ్ ఆనియన్ టేస్ట్ అన్నీ మిక్స్ అయ్యి చాలా ఫెంటాస్టిక్గా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. బూందీ కర్రీ, దీనికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, ఉప్పు, కొత్తిమీర, మినప్పప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, బూందీ, జీలకర్ర, ఆవాలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసిన నీళ్లు పోసి బెల్లం వేసుకోవాలి. అది బాగా కరిగిన తర్వాత బూందీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఓ సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బూందీ కర్రీ తయారు. ఈ రోజు అన్నపూర్ణమ్మ గారు ఏ చిట్కా చెప్తారో చూద్దామా? మన దేశంలో ఊబకాయం ఎక్కువగా అయిపోయిందట. చాలా ఎక్కువ మంది అయిపోయారని నిపుణులు చెప్తున్నారు. ఈ ఊబకాయం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే అధిక రక్తపోటు వచ్చేస్తుందట, కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయట, గుండె జబ్బులు వచ్చేస్తాయట, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తాయట. ఏం చేస్తాం? తెలిసి తెలియక చేసుకున్న పొరపాట్లకు మన జనరేషన్ అనుభవిద్దాం, కానీ మన పిల్లలు ఎందుకలా? అందుకని వాళ్ళకి మనం చెప్తే తప్పితే తెలియదు కాబట్టి కొన్ని మంచి మంచి విషయాలు చెప్తూ ఉండాలి. అలాగా పాఠంలాగా రోజు అదే పనిగా కాకుండా ఒక 2 మాటలు 3 మాటలు 2 మాటలు 3 మాటలు చెప్తూ వాళ్ళని కొంచెం మార్చడానికి ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తులైనా బాగుంటాయి. ఈ ఊబకాయం రాకుండా ఉంటుంది. ఏమీ అక్కర్లేదండి, చాలా కష్టపడక్కర్లేదు. వాళ్ళని ఎక్కువసేపు టీవీ ముందు అదే పనిగా కూర్చుని ఏదో ఒకటి చాక్లెట్లు, ఆ స్వీట్లు, అవి ఇవి తినకుండా కొంచెం కంట్రోల్ చేయండి. ఇంకొకటి ఏం చేస్తారంటే ఎక్కువ రకరకాల కాయగూరలు తినే అలవాటు చేయండి. ఎలాగో ఈ టీవీ దగ్గర కూర్చుని అవి ఇవి తినడం కొంచెం మాన్పిస్తాం కాబట్టి అలా బజారుకి తీసుకెళ్ళినప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వాళ్ళు ఆశపడకుండా కొనుక్కుంటాను అనకుండా కొంచెం ఫ్రూట్స్ కొనుక్కోండి అన్న, మీకు ఏవి నచ్చితే అవి కొనుక్కోండి, ఇవి కావాలా అవి కావాలా ఇవి కావాలా అని అడిగి ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఇలా అలవాటు చేస్తారనుకోండి, వాళ్ళని సెలబ్రిటీస్తో పోల్చండి. చక్కగా బాగా క్రికెట్ ఆడేవాళ్ళు, బాగా టెన్నిస్ ఆడేవాళ్ళు, మంచి సినిమా యాక్టర్లు, ఇట్లా వాళ్ళతో పోల్చి ఇవి తిన్నందువల్ల వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని కూడా చెప్పచ్చు. పిల్లలు కదండి, మనం ఏం చెప్పినా వింటారు. వాళ్ళు చెడు చెప్పినా వింటారు, మంచి చెప్పినా వింటారు. అందుకని
సాధ్యమైనంత వరకు తిండి అలవాట్లు ఇలా మార్చి మీరు పెద్ద అయిన తర్వాత అలా లావు అవ్వకుండా సన్నగా చక్కగా అలా ఉంటారు ఇలా ఉంటారు అంటే మార్చుకుంటారు. మనం ఎలాగూ ఏమీ చేయలేమండి, ఎందుకంటే మన పెద్దవాళ్ళకి ఇన్ని తెలివితేటలు లేవు కాబట్టి మనకి ఇవన్నీ ఏమీ నేర్పలేదు. ఆల్రెడీ మనకి కీళ్ళ నొప్పులు, షుగర్లు, బ్లడ్ ప్రెషర్లు, హార్ట్ అటాక్లు అన్నీ వచ్చి పోతా ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు హెల్దీగా ఉండడానికి ఒక చిన్న చిట్కా ఉపయోగించండి. వాళ్ళు హెల్దీగా ఎదుగుతారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటారు?